తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వస్తుంది? టీడీపీ వస్తుంది. ఎందుకు? టీడీపీ ఎందుకంటే ఒక రకంగా హైదరాబాద్లో డెవలప్ చేయడానికి కారణం చంద్రబాబు నాయుడు. మేబీ ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాకపోతే ఎందుకంటే మ్యాక్సిమం పీపుల్ ఏంది డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తుంది. డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలంటే అక్కడ ఉన్న యూత్కి ఎంప్లాయ్మెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ క్రియేట్ చేయలేకపోతుండే జగన్మోహన్ రెడ్డి, ఫెయిల్ అయ్యాడు. అలాగే ఐటీ మినిస్టర్ ఏదో కొడుగుడ్డు అంటారు కదా సంథింగ్, అమర్నాథ్ ఐటీ మినిస్టర్ ఇట్లా కొంచెం ఫ్లాప్ అయ్యాడు. సో యూత్ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యిండు. సో దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గెలుస్తారా అని అనుకుంటాను. మ్యాక్సిమం అట్లనే జనసేన ఇట్లా ఇప్పుడు యూత్ సపోర్ట్ బాగుంది. అదే జనసేనకి ఇట్లా కావాల్సిన సీట్లు వస్తే చంద్రబాబు నాయుడు ఇట్లా గెలుస్తారు. 175 మేమే అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇక్కడ ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు 100 అన్నారు, కానీ 39 వచ్చినాయి. అక్కడ వాళ్ళు 175 అంటారు. వాళ్ళ సగానికి సగం ఇట్లా రావు. టీడీపీ జనసేన ఎన్ని వస్తాయి మరి ఈసారి? 170 సీట్లు 150+ వస్తాయని అనిపిస్తుంది. ఖచ్చితంగా వస్తాయి. మిగతా 20 అట్లా వైసీపీ వస్తాయా? మిగతా 20 వైసీపీ వస్తాయి. అంత ఘోరంగా ఓడిపోతుందా? ఘోరంగానే ఓడిపోతుంది. ఎందుకంటే అక్కడ రోడ్స్ లేవంట, అట్లనే ఇది రేట్లు పెరిగిపోయినాయి. పాపం అక్కడ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ లో ఉన్నారు. హైదరాబాద్కి వస్తున్నారు ఆంధ్ర యూత్ ఇట్లా. సో కొంచెం అవన్నీ పట్టించుకుంటే బెటర్. అన్ని ఫ్రీ ఇస్తే ఎట్లా అండి? ఫ్రీగా మొత్తం అన్ని ఫ్రీ ఇస్తే ప్రజలు కష్టంగా బతుకుతున్నారు. రేట్లు పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి. ఫ్రీ కాకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి కొంచెం బతకనికి క్రియేట్ చేస్తే బెటర్ అని అనిపిస్తుంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారండి. చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు. సీఎం అవుతే మీరు ఎలాంటి మాక్సిమం ఇప్పుడు